యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా మరణించాలి అనేటువంటి ఉద్దేశాన్ని తెలియపరచడానికి ఆయన మానవుడిగా వచ్చాడు గనక చనిపోయి దేవుడిగా పునరుద్ధరించాడు. ఆయన మనిషిగా చచ్చిపోయాడు, కానీ దేవుడిగా పునరుద్ధానం చెందాడు. మనిషిగా చచ్చిపోవాలన్నందుకే చచ్చిపోయాడు ఆయన. కానీ చాలామంది అంటారు మేకులు పీక్కలేకపోయాడు, శిలువ మీద తప్పించుకోలేకపోయాడు, ప్రాణం కాపాడుకోలేకపోయాడు. ప్రాణం కాపాడకపోవడం కదయ్యా, అందరూ మనిషిలాగా చనిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ అందరూ మనుషుల్లాగా సమాధానం ఉండిపోలేదు. ఆయన దేవుడు వలె పునరుద్ధానం చెందాడు. ఆయన మనిషిలా చనిపోయాడు, దేవుళ్ళే లేచాడు ఆయన. కాబట్టి ఆయన మరణం లేదు ఆయనకి. అందుకే మరణాన్ని జయించిన మృత్యుంజయుడు అంటారు దేవుడిని. మరణం లేదు, కానీ మనిషికి మాత్రం మరణం ఉంది. ఆయన సజీవుడిగా ఉన్నాడు. అందుకే సజీవుడిగా ఉన్నవారిని మృతుల్లో ఎందుకు మీరు వెతుకుచున్నాడంటే యేసయ్య. ఆయనకి మరణం లేదు, ఆయన దేవుడు కనుక మనిషిగా చచ్చాడు, దేవుళ్ళ లెగిసాడు. కానీ ఇద్దరూ